నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నా అండి. దానికోసం అయితే ఎగ్స్ని ఇలా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక చిన్న 2 ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే జస్ట్ 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఆయిల్ అయితే వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే రైస్ మనకి పొడి పొడిగా రావాలి అంటే కొంచెం జస్ట్ ఒక చుక్క ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు మసాలా, హోల్ గరం మసాలా అంటారు కదండి, అది నేను చాలా తక్కువ అంటే తక్కువ వేస్తున్నా అండి. ఎందుకంటే ఇప్పుడు మసాలాలు ఎక్కువ తిన్నా మనకి ఇంటెస్టైన్లో ఎక్కువ ఇలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని నేనైతే కొంచెం సాజీరా అన్నీ ఒక్కొక్కటే వేసుకున్నా అండి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ చేస్తున్నా అండి. దానికైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మనం వాటర్ టేస్ట్ చేసి చూడాలండి, ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని 1/2 అవర్ నానబెట్టుకున్నా అండి. ఇది మనం వేసుకోవాలి. కొంతమంది బాగా వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని కూడా వేసుకుంటారు. మనకి టైం అడ్జస్ట్ని బట్టండి. ఉదయం మార్నింగ్ మనం తొందరగా చేయాలి అంటే అవన్నీ ప్రోటోకాల్స్ మనం ఫాలో అవ్వలేము. ఎలా అయినా వాటర్లోనే వేస్తున్నాం కాబట్టి నేనైతే ఇలా వేసేస్తాను. మనకి రైస్ రెడీ అయిపోతే బిర్యానీ అయితే చాలా తొందర చేసుకోవచ్చండి. ఇలా మొత్తం వేసుకొని దీనికి బాగా ఉడికించుకోవాలండి. రైస్ని బాగా ఉడికిన తర్వాతే దమ్ పెట్టుకోవాలి. మనం 50% అలా ఏం అవసరం లేదండి. ఎందుకంటే మనము దీంట్లో మసాలా అంటే ఎక్కువ ఏమి ఉండదు కదా, ఉడికే ముక్కలు ఏమి ఉండవు కాబట్టి ఆల్రెడీ ఎగ్స్ బాయిల్డ్ అవుతాయి కాబట్టి జస్ట్ మనం దమ్ పెట్టుకునే అంతా సరిపోతుంది. ఇప్పుడు రైస్ ఉడికే లోపల మనం మసాలాలు అయితే రెడీ చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్ని ఆనియన్స్ని అయితే వేసుకున్నాను. ఇలా ఎగ్స్ అయితే వేసుకొని మనం బిర్యానీ కోసం కావాల్సిన మసాలాలు అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము అన్నీ ఒక 1/2 స్పూను అలానే వేసుకున్నాను అండి. ఎక్కువ రైస్ లేదు కాబట్టి సాల్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, మన ధనియా పొడి, కొద్దిగా పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని మనం ఒక చిన్న 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాం అండి. నాకు ఇంట్లో లేదు కాబట్టి, ఇంట్లో ఉండే వాళ్ళు అలా అయినా వేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనాను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలండి. ఇలా పరుచుకున్నాక ఇలా మన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు రైస్ని అయితే ఇలా 90% ఉడికిన తర్వాత ఇలా దమ్మించుకోవాలండి. నేనైతే తక్కువ రైస్ కాబట్టి నేను దీంట్లోనే చేసేస్తున్నాను. ఎందుకంటే పెద్దది పెడితే కూడా మనకి తక్కువ రైస్కి సరిపోలేదు అంటే మాడిపోతూ ఉంటుంది.
దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే రైస్ బాగా ఉడికిన తర్వాతే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి. ఒక 10 మినిట్స్ అయితే మీడియం సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పైన జస్ట్ కొంచెం గరం మసాలా చల్లుకొని కొంచెం గీ అయితే వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. కొంచెం నెయ్యి అయితే పైన అలా వేసానండి. వేసిన తర్వాత ఇలా పెట్టేసి మనం ఇలా బాయిల్ అయిన వాటర్ది కూడా దీని మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే మనం మీడియం సిమ్లో పెట్టుకోవాలండి. మీడియం సిమ్ అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చాలా టేస్టీగా, మనం వెజ్ అయినా నాన్ వెజ్ లాగా తినేయచ్చండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.